కరెక్ట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా నాగాలపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవో లతను ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులు తాత్కాలికం, ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. ఆదిమూలం కావచ్చు లేదా ఇంకెవరైనా ఎమ్మెల్యే కావచ్చు, భారత రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. స్వామివారికి పట్టు వస్త్రాలు ఎవరు పడితే వారు ఎలా ఇస్తారు? మీరేం చేస్తున్నారు అంటూ ఈవోను ప్రశ్నించారు. అయితే అంతా ఆ శివుడే చూసుకుంటాడు, మీకు మొట్టికాయలు తప్పవు ఆ శివుడి దగ్గర అంటూ కూడా ఎమ్మెల్యే తనదైన శైలిలో ఈవోను సున్నితంగా మందలించారు. అధికారుల దగ్గరే తేల్చుకుంటానని ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ కూడా చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతి జిల్లా నాగాలపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవో లతను ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులు తాత్కాలికం, ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. ఆదిమూలం కావచ్చు లేదా ఇంకెవరైనా ఎమ్మెల్యే కావచ్చు, భారత రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే అని దీనిపై మరి పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ప్రోటోకాల్ విషయంలో అక్కడ ఏం జరుగుతుంది? అమూల్య సత్యవేడు నియోజకవర్గంలో ప్రెసిడెంట్ అయితే ఎమ్మెల్యే ఆదిమూలం కొనసాగుతున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇన్ఛార్జ్ ఒక 2 నెలల ముందు అక్కడ కొత్తగా ఇన్ఛార్జ్ కూడా నియమించడం జరిగింది. అయితే అక్కడ గందరగోళ వాతావరణం కొన్ని రోజుల నుంచి చూస్తుంటే వాతావరణం కూడా ఏర్పడింది. అయితే నాగరాపురం మండలంలో సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర దేవస్థానంలో ప్రోటోకాల్ పాటించడం లేదు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవోలను ప్రశ్నించారు. నామినేట్ పదవులు తాత్కాలికం కాదు, ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే అని కూడా ఆయన ఘాటుగా కూడా విమర్శించాడు. కొన్ని రోజుల నుంచి నియోజకవర్గంలో చూసుకుని అక్కడ ప్రెసిడెంట్ కి ఇన్ఛార్జ్ అతను ప్రోటోకాల్ ఈవో గానీ, అటు పోలీసులు కానీ, అటు రెవెన్యూ కానీ, ఏది కానీ అతను చెప్పిందే కూడా చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే చెప్పింది ఏమీ చేయలేదని కూడా ఆయన ఘాటుగా కూడా విమర్శించారు. ఇది ఏదైనా ఉంటే మీరు ఏదైనా అధికారులతో మాట్లాడండి, అధికారులు కూడా ఎమ్మెల్యేకి చెప్పండి, నేను స్థానికంగా ఎమ్మెల్యేని, నా మాటే మీరు వినరా, మీరు ప్రోటోకాల్ ఇచ్చిన మాటలే వింటారని కూడా ఆయన అధికారులు కూడా ఘాటుగా విమర్శించారు. అయితే ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రి సత్యప్రసాద్ కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా చేరుకున్నాడు. అక్కడ కొంచెం ప్రోగ్రామ్ ఉండదు, అక్కడ ఆదిమూలం కూడా చేరుకున్నాడు. ఇప్పటికే కలెక్టర్ కి మినిస్టర్ కూడా తాత్కాలికంగా ఉన్న ఇన్ఛార్జ్ కూడా అతనిపై ప్రోటోకాల్, నా ఎమ్మెల్యేగా ఉండి కూడా నాకు మీద ప్రోటోకాల్ ఇవ్వడం లేదు, నాకు ఏమి ఇంటిమేషన్ ఇవ్వలేదని కూడా ఆయన ఘాటుగా కూడా వాళ్ళ ఎమ్మెల్యే కలెక్టర్ తో గానీ మినిస్టర్ తో గానీ చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వడం లేదు, పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు నాకు ఎందుకు ప్రోటోకాల్ ఇవ్వలేదని కూడా కలెక్టర్
కలెక్టర్ కూడా ఇతనికి చెప్పుకున్నాడు, ఇది ప్రశ్నించాడు. అయితే శివుడు మొత్తం మీద అంతా చూసుకుంటాడు, లేదా నేను చంద్రబాబు నాయుడిని దగ్గర వెళ్ళి కూడా నేను తేల్చుకుంటానని కూడా ఆయన ఘాటుగా కలెక్టర్ తో చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ కూడా అక్కడే ఉన్న మినిస్టర్ కూడా మాట్లాడి నేను దాన్ని ఎమ్మెల్యే ప్రోటోకాల్ గా నేను అతను మాట్లాడదాకా నచ్చని చెప్పడంతో కూడా ఆదిమూలం కూడా కొంత శాంతించే పరిచయం చేశాడు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఎమ్మెల్యే కొన్ని రోజుల నుంచి కూడా అతనికి ఎటువంటి ఈలో ప్రోటోకాల్ ఇవ్వడం లేదు. నియోజకవర్గంలో అతను ఉన్న వర్గం కూడా చాలా ఆవేశంగా పడుతుంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఎమ్మెల్యే మనం గెలిచిన తర్వాత ఇలాగ అవమానిస్తారంటూ కూడా అక్కడ ఉండే స్థానిక నాయకులు కూడా తన ఆవేదన చేస్తున్నారు. ఇప్పుడే ఆదిమూలం ఎమ్మెల్యేతో నాయకులు కూడా 2 రోజుల క్రితం కూడా అతను ఇంటికి వెళ్లి కూడా సమావేశం కూడా అయ్యారు. ఇవంతా జరిగేది లేదు, చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటామని కూడా చెప్పడంతో వాళ్ళు కూడా ఆయన ఎమ్మెల్యే శాంతి ఇచ్చాడు. కలెక్టర్ తో మినిస్టర్ కూడా వాళ్ళతో మాట్లాడి పరిధి ఏం చేద్దామో చూద్దామని కూడా వాళ్ళకి నచ్చ చెప్పాడు. నచ్చ చెప్పిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ చేరుకొని కూడా మినిస్టర్ తో కూడా మాట్లాడాడు. కొంతసేపు టైం కూడా మినిస్టర్ తో కూడా మాట్లాడాడు. మినిస్టర్ కూడా ఆదిమూలం కూడా భరోసా ఇచ్చాడు, ఇంక ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీకు ప్రోటోకాల్ కూడా మేము కలెక్టర్ మేము కూడా మాట్లాడే అన్ని చర్య కూడా క్లియర్ గా చేస్తామని కూడా ఆయనకు నచ్చ చెప్పడంతో కూడా ఆయనకు వెనక్కి తిరిగారు అమూల్య. అయితే స్వామి వారికి పట్టు వస్త్రాలు ఎవరు పడితే వారు ఎలా ఇస్తారంటూ కూడా క్వశ్చన్ చేశారు. అసలు మీరేం చేస్తున్నారంటూ ఈవోను కూడా ప్రశ్నించారు. మరి అంతా అక్కడ ఏం జరుగుతుందంటారు? అసలు దీనిపై అధికారులు ఏమంటున్నారు? అదే ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఇన్ఛార్జికి ఇచ్చిన వాళ్ళు ఇన్ఛార్జ్ చెప్పిందే పాటిస్తున్నారు అధికారులు, కానీ ఎమ్మెల్యే చెప్పిందే పాటించడం లేదు. అంత నాకు ఇంటిమేషన్ లేదు, నేను వచ్చినా కూడా నన్ను ప్రోటోకాల్ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్నానని అదే తన ఆవేదన చెందాడు. ఈ ఆవేదన చెందిన దాంతో ఈ రోజు కలెక్టర్ కూడా కలిశారు. అయితే ఇన్ఛార్జ్ కి ఇతనికి పాత కక్షలో ఉండడంతోనే వీళ్ళిద్దరు సరిమురుగా ఉన్నారు. ఒక రెడ్డికి ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అయితే సత్యవేడికి రెడ్డిగా ఇచ్చేది ఒక ఎస్సీ నియోజకవర్గంలో రెడ్డికి ఇన్ఛార్జ్ గా ఎలా ఇస్తారని కూడా ఇప్పుడే హైకమాండ్ కూడా ఆదిమూలం కూడా మండిపడుతున్నాడు. ఇదే కొన్ని రోజుల నుంచి నామినేట్ పదవులతోనే తాత్కాలికంగా ప్రోటోకాల్ కూడా రచ్చలు కూడా జరుగుతున్నాయి. ఇది ఏమైనా తెలుసుకుందామని ఈ రోజు ఆదిమూలం కూడా కలెక్టర్ ఆఫీస్ కు చేరుకుని మీ ఇన్ఛార్జ్ మంత్రికి కూడా కంప్లీట్ చేశారు. అయితే చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకొని కూడా వెళ్ళి నేను న్యాయం చేస్తాను కూడా ఆయన చెప్పడంతోనే ఆయన వెనక్కి తిరిగి వెళ్ళాడు అమూల్య. రైట్ మధు, థ్యాంక్ యూ. చేయాలని చెప్పి కలెక్టర్ తీసుకొచ్చారు. ఈ గుడిలో తేరు తిరగాల మన అయ్యామని చెప్పి ఎవరో తేరు కాళస్నానం చేశారు, చేరు అంటూ ఉండాలి. తేరు తిరగాల స్వామి నీ అయ్యాములో. అందరికీ నమస్కారం. సత్యవేడు కాన్స్టిట్యున్సీ, కేపురం మండలం, కళత్తూరు అరిజనవాడ. రాయలసీమ తెగిపోయి ఈ రోజుకి 26 రోజులైందండి. 6వ తేదీ తెగిపోయింది. భగవంతుని ఆశీస్సు అందరూ బాధపడ్డారు. 1000 గ్రామాలు 9 అడుగులు నీళ్లు వచ్చేసింది. కలెక్టర్ విజయవాడ నుంచి రెస్పాండ్ అయినాడు, ఆర్డీ వచ్చాడు, అందరూ వచ్చారు. చాలా బాధాకర విషయం ఏమంటే మనం ఏదో బియ్యం ఇచ్చాము, డబ్బు ఇచ్చాము కాదు. ఎన్ని ఆవులు కొట్టుకుని పోయింది, ఎన్ని మేకలు కొట్టుకుని పోయింది, ఎంత సామాను పోయింది. 670 ఎకరాలు మునిగిపోయిందండి, సదనం అయిపోయింది. నేను అప్పటికప్పుడే కన్సర్న్ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ఫోన్ చేస్తే పి అవుతాడు, ఇమీడియట్ మినిస్టర్ గారు రమ్మాను, చెరువు దిగిపోయిందని చెప్పారు. మళ్ళీ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా చెప్పాను నేను, ఎవరు అచ్చెన్నాయుడికి, మీరు రండి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేసి. మరి ఈ మినిస్టర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్, రావాలా, చూడాలా. 600 గ్రామాలు, 70 ఎకరాలు, ఒక 1000 ఇండ్లు మునిగిపోతే ఎలా ఉంటుందండి? ఇది మీ దృష్టికి తీసుకుని రావడానికి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఇది చూడండి ఎలా ఉందో. ఇది ప్రత్యక్షం చూపడానికి తెచ్చాను. కలెక్టర్ గారు వచ్చారు.